అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. హరీష్ రావు మైనింగ్ పై అరగంట నుంచి ఒకే విషయం చెప్పారన్నారు శ్రీధర్ బాబు. హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, డిస్ప్లే ఆఫ్ ఫోటో పిక్చర్స్. అండ్ రెండవది ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇయర్ ఆన్ ఇయర్ ఈరోజు రెవెన్యూకి సంబంధించిన గ్రోత్ రేట్ ఏ విధంగా తీసుకెళ్తున్నారు. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించి క్రషర్ కంపెనీకి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు విన్నాం అధ్యక్ష, ఒకసారి విన్నాము, ఎక్కడ మీరు చూపెడతా ఉన్నది కూడా మా అధికారులు విన్నారు, మంత్రి గారు కూడా విన్నారు. ఎవరు ఎంతటి వారైనా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ వారి ఉద్దేశం అంతా కూడా ఈరోజు వారి ఉద్దేశం, వారి ఆలోచన కేవలం ఈరోజు పార్టీ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడాలనే కార్యక్రమం తీసుకోకుండా ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వమన్నాడు అధ్యక్ష. వారి హయంలో అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, వారి ప్రభుత్వ హయంలో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 1 టన్ ఆఫ్ మరి క్రషర్కు సంబంధించి ఎంత అవసరం ఉంటుందో దాన్ని కూడా పరిశీలన చేయాలి అధ్యక్ష. ఈరోజు మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి రిఫార్మ్స్ చేపట్టి ఆ రిఫార్మ్ ద్వారా ఎక్కడ కూడా కరెంటు ఉపయోగం కానీ ఈరోజు వారు సీనరేజ్ లేకుంటే పెనాల్టీ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా కానీ వారేదో సత్పురుషులు అన్నట్టు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైనింగ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా సాఫీగా నడిచినట్టు ఇప్పుడు ఏదో నడవనట్టు అభూత కల్పన చేసే ప్రయత్నం చేస్తాను. నేను గౌరవనీయులు హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే 10 సంవత్సరాలు వారు మంత్రిగా కూడా చూశారు. ఈరోజు వ్యక్తిగతంగా కేవలం పార్టీ పరంగానే పోయే అంశం తీసుకోకుండా మేము ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు ప్రస్తావన చేశారు, దానిపైన మరొకసారి తప్పకుండా డిపార్ట్మెంటు పరంగా కూడా మరి ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం, ఆ పక్షాన్ని నిలబడతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. కానీ మీరు టార్గెటెడ్గా వ్యక్తిని కంపెనీని ఇక్కడ నడవద్దు, ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఒక కార్యాచరణ తీసుకోవడం సరికాదు. ఈరోజు ఇంకా కూడా మీకు మైనింగ్కి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి, చెప్పండి. ఇదో కేవలం దాదాపు ½ అవర్ నుంచి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ½ అవర్ నుంచి ఒకటే ఇష్యూ, ఒకటే అంశం పైన ఈరోజు వారి దగ్గర సబ్జెక్ట్ అధికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు పోవచ్చు, కానీ ఇదే ప్రస్తావన చేయాలని వారు ఉద్దేశపూర్వకంగానే సభ్యులందరూ కూడా హరీష్ రావు గారి ద్వారా మరి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నట్టు అది సరికాదని చెప్తాను ఖచ్చితంగా.